ఫ్రెండ్స్, మళ్ళీ సంగీత మెడలో తాళి కట్టిన విజయ్ ఎందుకని కట్టాడో తెలుసా? నిజం చెప్పాలి అంటే దీని వెనకాల సంగీత గారి పాత్ర, అలాగే విజయ్ తల్లిదండ్రుల పాత్ర చాలానే ఉంది. విడాకుల పిటిషన్ని విజయ్ ప్రమేయం లేకుండా, అంటే విజయ్ అడగకుండానే ఆమె ఫిబ్రవరిలో అప్లై చేయడం జరిగింది. ఓకే. ఆ తర్వాత మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, అంటే దాదాపుగా 5-6 నెలల తర్వాత విషయంలోకి వచ్చినట్టయితే ఏమైంది అంటే, ఇక్కడ పరిస్థితులు ఊహించని విధంగా మారిపోయాయి. అసలు ఎందుకని విజయ్ మళ్ళీ మెడలో తాళి కట్టాడు అనేది గనక తెలిసినట్టయితే, ఇక్కడ ఒఫీషియల్‌గా వాళ్ళిద్దరు విడిపోతున్నారని గానీ, లేకపోతే వాళ్ళిద్దరు కలిసి ఉంటున్నారని గానీ, విడాకుల విషయంలో కానీ, ఎక్కడ కూడా అటు సంగీత్ గారు కానీ, లేకపోతే విజయ్ గాని ఎక్కడ కూడా వాళ్ళు బయటకొచ్చి చెప్పలేదు. దాంతో ఊహాగానాలు ఒకటికి రెట్టింపయ్యాయి. ముఖ్యంగా సంగీత, విజయ్ కలిసిపోయారని చెప్పినప్పటికీ చాలామంది లేదు లేదు, విజయ్ ఇంకా త్రిష వైపే ఉన్నాడు. సంగీత కేవలం విజయ్ ఒక పదవి కోసమే ఇలా నాటకం ఆడుతుంది అంటూ చాలామంది చాలా రకాలుగా నెగెటివ్ కామెంట్స్ చేశారు. నెగెటివ్ కామెంట్స్ చేయడం ఎంతసేపు? ఒక చేతిలో ఒక మొబైల్, ఒక యూట్యూబ్ ఛానల్, దానిలో బ్యాలెన్స్ ఉంటే చాలు. నెగెటివ్ కామెంట్స్ అవే వస్తాయి. వందలకు వందలు, వేలకి వేలు. కానీ ఇక్కడ మ్యాటర్ ఏమైంది అంటే, అందరి నోళ్ళు మూయించాలి అంటే ఖచ్చితంగా విజయ్ ఏం చెయ్యాలి? తన భార్యను తన భార్యలాగే స్వీకరించాలి. అయితే ఈ విషయం పైన తను సంగీతతో చర్చించాడు. అయితే ఆ తర్వాత తనకు తెలిసిన విషయం ఏమైంది అంటే, తన జీవితంలోకి మళ్ళీ తన భార్యను తన మెడల్లో తాళి కట్టి ఆహ్వానించాలనుకుంటున్నాడు. అయితే ఈ ఆగస్టు 25వ తేదీన వీళ్ళిద్దరి పెళ్లి రోజు అనమాట. అంటే 25 వసంతాలు నిండుతాయి. అయితే ఆ రోజున ఒఫీషియల్‌గా మంగళసూత్రం మళ్ళీ కట్టడానికి సిద్ధపడ్డాడు విజయ్. కానీ ఈలోపు తన మెడలో నల్ల పూసలు ధరింపచేయాలి. అంటే తన మెడలో నల్ల పూసలంటే చాలా ఇష్టం అనమాట. ఎవరికి? సంగీత గారికి. ఎక్కడికి ఏం చేసినా చేయకపోయినా మెడలో నల్ల పూసలు వేసుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో, పెళ్లి రోజున మళ్ళీ తిరిగి, అంటే 25 ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంలో వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకునే అవకాశం ఉంది. అయితే ఇక ప్రతి విజయ్ అలాగే సంగీత గారి పెళ్లి రోజున త్రిష ఇండియాలో లేనట్టు, తను ఎక్కడికో వెళ్ళిపోయినట్టు ఇట్లాగా పోస్టర్ పెడుతూ ఉండేదన్నమాట. సో, ఇక ఈ రకంగా అందరూ కూడా తన భార్య విజయ్ భార్య సంగీతం తెలియడం కోసమే ఈ రకంగా తన మెడలో తాళి కట్టినట్టు తెలుస్తుంది. అంటే ఫస్ట్ అయితే నల్ల పూసలు, తర్వాత మ్యారేజ్ డే రోజున తాళి.